నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క సునీల్ కుమార్ నాయక్ని అరెస్ట్ చేశారు. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, త్రిబుల్ గారి కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు సార్. మరి ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే, డిప్యూటీ స్పీకర్గా ఉన్నా సరే కొంచెం అసంతృప్తితో ఉన్నారు. మరి ఇప్పుడు ఈ కేసు ఒక అడుగు ముందు పడిందని మనం చెప్పుకోవచ్చు. పివి సునీల్ కుమార్ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ను పొడిగించారు. అదేవిధంగా సునీల్ నాయక్ను కూడా అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ కేసు ముందుకెళ్తుందంటారా? అసలు ఏం జరగబోతుంది? ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఒకటి ఇక్కడ ఏంటి అంటే, ఏ మనిషినైనా సరే లాకప్లో పడేసి కొట్టడం అనేది అత్యంత నీచమైన పని. లాకప్లో పడేసి కొట్టడం అంటే అర్థం ఏంటి అంటే, నీకు అధికార బలం ఉంది కదా, నీ దగ్గర పోలీసులు ఉన్నారు కదా, నీ మాట చెల్లుబాటు అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఒక మనిషిని లాకప్లో పడేసి కొట్టడం. నువ్వు ఒక సాటి మనిషిని నువ్వంత నీచంగా చూసావు అంటే నీకు అధికార మదం బాగా తలకెక్కినట్టుగా లెక్క. నేను మాట్లాడుతున్నది కేవలం ఒక రఘురామకృష్ణరాజు గురించే కాదు. మామూలు ఒక చిన్న జేబు దొంగని తీసుకెళ్ళి లాకప్లో పడేసి చిత్రహింసలు పెట్టినా కానీ నేను ఇట్లాగే మాట్లాడతాను. నేను ఒక జర్నలిస్ట్ని కాబట్టి. అంటే నీ అథారిటీని చూపిస్తూ ఉన్నావు, అది తప్పు. ఈ కస్టోడియల్ టార్చర్ కేసుకి వస్తే, రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే, రఘురామకృష్ణరాజుని ఎందుకు కొట్టించాడు? నేను డైరెక్ట్గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొట్టించాడు అంటే, అప్పట్లో 2021లో అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి తోటి రాజకీయంగా విభేదాలు రావటానికి ముందు రఘురామకృష్ణరాజు గవర్నమెంట్ మీద కొన్ని విమర్శలు చేశాడు. సహజంగా విమర్శలు ఎవరైనా కానీ ప్రతిపక్ష నాయకులు చేస్తారు. ఇతనేంటి నా పార్టీ వాడై ఉండి నా మీద విమర్శలు చేస్తాడా అని జగన్మోహన్ రెడ్డి గ్రెడ్జి పెంచుకున్నాడు. ఇక్కడ రఘురామకృష్ణరాజు ఎందుకు విమర్శలు ఎందుకు చేశాడు? ఆనాడు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉండి మరి ఎందుకు ఈయన విమర్శలు చేశాడు? ఎందుకు చేశాడు అంటే, జగన్మోహన్ రెడ్డి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డిని కరెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంలో ఈయన చెప్పాడు. అంటే ఆయన అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా సార్, సొంత పార్టీ నేతలైనా చెప్తే కొందరు మారుతారని ఎక్స్పెక్ట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అదే ఉద్దేశంతో నేను నా పార్టీకి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ప్రజల గురించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, వీటిని కరెక్ట్ చేద్దాము అని అనుకున్నాడు. రఘురామకృష్ణరాజు టైం అడిగితే జగన్మోహన్ రెడ్డి టైం ఇవ్వలేదు. దాంతో ఆయన పబ్లిక్లోకి వచ్చి చెప్పాడు, నేను ఇట్లా టైం అడిగాను, ఆయన టైం ఇవ్వలేదు, ఈ చేస్తున్న తప్పులు ఇవి అని చెప్పాడు. చెప్పినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఏం చేయాలి అంటే, ఆ విమర్శని సద్విమర్శగా తీసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. ఎవరైనా అదే చేస్తారు. ఇప్పుడు అమరావతి రైతుల మీద గ్రెడ్జి పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రైతుల్ని నాశనం చేయాలి అనుకున్నాడు, నాశనం చేశాడు. అమరావతి ప్రాజెక్టు మొత్తాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే పర్సనల్ ఈగోలు అవి ఉండకూడదు రాజకీయాల్లో. ఈ పర్సనల్ ఈగోస్ తోటి రఘురామకృష్ణరాజుని అరెస్టు చేయించటమే కాకుండా, ఆ అరెస్టు చేయించటం కూడా మామూలు అరెస్ట్ కాదు, అత్యంత పాశవికంగా హైదరాబాదు వెళ్ళి పోలీసులు హైదరాబాద్ నుంచి అతన్ని లాక్కొచ్చి వ్యాన్లో వేసి తీసుకొని వచ్చారు. ఆయన పుట్టినరోజున. అంతకుముందు ఆయన అరెస్టు చేయటానికి ముందు ఈ వైసీపీలో కొంతమంది నీచమైన వ్యక్తులు కొంతమంది ఉండేవాళ్ళు. ఆ నీచమైన వ్యక్తులతోటి బూతులు తిట్టించాడు. రఘురామకృష్ణరాజు దానికి రియాక్ట్ అయ్యాడు. నీకు బూతులు తిట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, ఆ బూతులకి రియాక్ట్ అయిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా? ఇందాక వచ్చి కొద్ది రోజుల కిందట అంబటి రాంబాబు అదే చెప్తున్నాడు కదా,
అంబటి రాంబాబు థియరీ ప్రకారం మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రవర్తించలేదు? అంబటి రాంబాబు ఒక థియరీ చెప్పాడు, మరి ఆ థియరీ ప్రకారం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాలి కదా, ప్రవర్తించాల. రఘురామకృష్ణరాజుని తిట్టించి, అది తిట్టడం కూడా విగ్గురాజు అంటే బాడీ షేమింగ్ చేస్తూ. అప్పట్లో ఒక మాజీ సినిమా నటి ఉండేది శ్రీరెడ్డి అని, ఇప్పుడు ఏమైందో కనపట్టలేదు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి ఇటువంటి వాళ్ళని ఉపయోగించుకొని సభ్యత ఉన్నవాడెవడూ కూడా రాజకీయాల గురించి మాట్లాడకూడదు అన్నట్టుగా ప్రవర్తించారు వీళ్ళందరూ కూడా. పర్సనల్ అటాక్స్ చేసి ఎవడు మాట్లాడటానికి వీల్లేదు. మాట్లాడితే వీళ్ళని వదులుతారు. వీళ్ళు వచ్చి దారుణమైన పదజాలంతో తిట్టడం మొదలు పెడతారు. పరువు, ప్రతిష్ట, మర్యాద ఉన్నవాడు ఏం చేస్తాడు? సిగ్గుపడి వీళ్ళ జోలి మనకెందుకని చెప్పి నోరు మూసుకు కూర్చుంటాడు. తప్పు కదా? ఇట్లా చేయొచ్చా జగన్మోహన్ రెడ్డి? అట్లా రఘురామకృష్ణరాజుని చేస్తే ఆయన తిరుగుబాటు చేశాడు. నువ్వు నా మీద వీళ్ళందరినీ పెట్టి నన్ను తిట్టిస్తావా అని చెప్తే ఆయన తీసుకొచ్చి లాకప్లో పడేసావు. అరెస్ట్ కేసు పెట్టావు, దేశద్రోహం కేసు పెట్టాడు. కేసు పెట్టావు, అరెస్ట్ చేసావు. చట్టపరంగా ఎట్లా జరుగుతుందో అట్లా వదిలేసినా కానీ రఘురామకృష్ణరాజు ఇష్యూ ఇంత పెద్ద కేసు అయి ఉండేది కాదు. అంటే నేను ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడు అని డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను ఈ పాయింట్లన్నీ ఇంత విశదీకరించి చెప్తూ ఉన్నా. నువ్వు అరెస్ట్ చేసిన వ్యక్తిని ఆ నెక్స్ట్ డే తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టం ఎట్లా చెబితే ఆ విధంగా నడుచుకున్నట్టయితే ఈరోజు రఘురామకృష్ణరాజు కేసు ఉండేది కాదు. ఆయన కూడా అరెస్ట్ చేశారు, ఏదో బెయిల్ తెచ్చుకునేవాడు, 1 నెల 2 నెలలో 3 నెలలో జైల్లో ఉండేవాడు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? లాకప్లో పెట్టి, ఆ లాకప్లో పడేసి కొట్టి, ఒక పెద్ద మనిషి ఆయన, అందులోనూ హార్ట్ ఆపరేషన్ జరిగిన ఒక మనిషిని పెట్టి గుండెల మీద కూర్చొని చితక్కొట్టి, అరికాళ్ళ బొబ్బలికెలా కొట్టి అరికాళ్ళల్లో రక్తం గడ్డగట్టింది. అట్లా కొట్టి, అంటే సైకో అని అంటుంటారు చాలామంది. ఎందుకు అంటే ఈ కొట్టటాన్ని వీడియో తీసి చూడటం ఎంత సైకోయిజం ఇది. అది చూసిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి చూశాడా, సజ్జల రామకృష్ణారెడ్డి చూశాడా మనకు అనవసరం. కొట్టడమే తప్పు అంటే కొట్టిన దాన్ని వీడియో తీశారా లేదా, వీడియో తీసి ఎవరికి చూపించారు, చూసిన వాడు సైకో. నేను బలానా వాడు చూశాడని నేను చెప్పట్లే. చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తూ ఉంటే రఘురామకృష్ణరాజు నడవలేకపోయాడు. నడవలేని పరిస్థితుల్లో ఒక హెల్పర్ని పక్కన పెట్టుకొని భుజం మీద చేసి అడుగులో అడుగేసుకుంటూ న్యాయమూర్తి దగ్గరికి వెళితే, న్యాయమూర్తి ఏంటి అట్లా ఉన్నారు అని అడిగితే కస్టోడియల్ టార్చర్ అని చెప్పి ఆయన చెప్తే, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి జడ్జి, అప్పుడు లేడీ జడ్జి ఉన్నారు, ఆమె ఆదేశాలు ఇచ్చారు. ఇస్తే గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ప్రభావతి అనే ఒక మెడికల్ సూపరింటెండెంట్, ఆమె ఎవరు, ఆమె హస్బెండ్ వైసీపీ లీడర్. ఆమె ఏం రిపోర్ట్ ఇచ్చింది, అసలు దెబ్బలు లేవు, కాలికి దెబ్బలు లేవు అని ఇచ్చింది. ఆయన నడవలేకపోతున్నాడు, ఏం చేయాలి? ఆ తర్వాత మళ్ళీ కోర్టు ప్రొసీడింగ్స్ వెళ్ళి పై కోర్టుకి, ఆ కోర్టుకి, ఈ కోర్టుకి వెళ్ళి ఫైనల్గా ఇట్లా కొట్టారయ్యా నన్ను, నాకు దెబ్బ తగిలినాయి అని చెబితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని, ఇది ఈ రాష్ట్రంలో ఏ డాక్టరు కూడా ఇంకా ఇదే చెప్తాడు, ఎందుకంటే అందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే భయం కాబట్టి, అందుకని సికింద్రాబాదు మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. మిలిటరీ హాస్పిటల్కి తీసుకొస్తే ఆ మిలిటరీ హాస్పిటల్ దగ్గరికి డిఫెన్స్లో పనిచేసే, అంటే అప్పటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవాడు ధర్మారెడ్డి, అతను డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసేవాడు, అతను ప్రత్యక్షం అయ్యాడు అక్కడ కూడా. సికింద్రాబాదు మిలిటరీ హాస్పిటల్లో ఇతను ధర్మారెడ్డి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
అంటే ఏమీ లేదని రాయండి అంటే సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు, నువ్వు పక్కకి వెళ్ళు, మేము రాసేది మేము రాస్తామని చెప్పి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది అని రాసి ఇచ్చారు. వెంటనే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంత జరిగిన తర్వాత అంటే ఒక మనిషిని ఆ తర్వాత రఘురామకృష్ణరాజు చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఒక పక్కనున్న ఖైదీ ఒక అతను వచ్చి, సార్ మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని చంపటానికి ప్లాన్ చేస్తున్నారు అని చెబితే ఒక మనిషికి ఎంత భయం కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. హార్ట్ సర్జరీ చేసిన వ్యక్తి, నిన్ను చంపటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది, పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కదా రక్షించాల్సింది, రక్షించాల్సిన పోలీసులే నిన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండు అంటే ఇంకేం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆనాటి రఘురామకృష్ణరాజు స్టోరీ. ఈ గుండెల మీద కూర్చొని కొట్టినవాడు వాడెవడో ఒక లీడరు, గుండా, వాడు ఏదో అడ్వకేట్గా చెప్పుకుంటూ ఉంటాడు. కర్మ ఏంటి అంటే వాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఈ పివి సునీల్ కుమార్ అప్పుడు సిఐడి చీఫ్గా ఉండేవాడు, అతని మీద సస్పెన్షన్ కంటిన్యూ అవుతున్నది. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే సునీల్ నాయక్. ఈ సునీల్ నాయక్ని తీసుకొని రావాలి అంటే అతను ఐపీఎస్ ఆఫీసర్, వెళ్ళిపోయాడు రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద వచ్చాడు. ఆయన స్వరాష్ట్రానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పట్టు రావాలంటే నేను రానంటున్నాడు. ఏం చేయాలి? మధ్యలో న్యాయపరమైన అడ్డంకులు, ఇవన్నీ దాటుకుంటూ ఎంత న్యాయపరమైన అడ్డంకులు అంటే ఇంకొక విషయం చెప్పాలి. ఎవడైతే కొట్టాడో ఈ కొట్టిన బ్యాచ్లో విజయపాల్ అని ఒక ఆయన ఉంటాడు, డిఎస్పీ ర్యాంక్. అతను సుప్రీంకోర్టుకి 2 సార్లు వెళ్ళాడు, సుప్రీంకోర్టు దాకా, ఆ వేరియస్ ఇష్యూస్ మీద. ఈ కేసులోనే ఈ కేసుకు సంబంధించి 2 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు అడిగింది, నువ్వు సంపాదించిన జీతం అంతా పెట్టినా కానీ మరి ఇక్కడ దాకా రాలేవు కదా, నీకు ఎవడు పెడుతున్నాడు వెనక నుంచి డబ్బులు అనే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటి? సంబడి ఈజ్ బిహైండ్ ది సీన్స్. మొత్తం వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు దాకా పంపిస్తున్నారు, సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేలాగా చేస్తూ ఉన్నారు, వీళ్ళ కేసులన్నీ డ్రాగాన్ చేస్తూ ఉన్నారు. చేశారు అట్లా. ఈ తరహాలో కేసు నడుస్తూ ఉంటే, సాగుతూ ఉంటే ఎవరికైనా చిరాకు పుడుతుంది. అట్లాగే రఘురామకృష్ణరాజుకు కూడా ఏంటి కేసు, ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉన్నా కానీ మీకు న్యాయం చేయటానికి మీకు మనసు రావట్లేదు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆయన బాధలో అర్థం ఉన్నది. ఇక్కడ ఏంటి అంటే మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలోచిస్తే ఏంటి అంటే ఈ న్యాయపరమైన అడ్డంకుల్ని దాటడం అనేది చాలా కష్టమైన విషయము. అతను ఎవరో ఆ సునీల్ నాయక్ ఎక్కడో బీహార్లో పనిచేస్తాడు, అతన్ని తీసుకురావాలి? అతను ఐపీఎస్ ఆఫీసరు, అతనికి ఏదో ప్రొటెక్షన్ ఉంటుంది. అక్కడ కోర్టుకి వెళ్ళాడు, ఆ కోర్టు వాళ్ళు అరెస్ట్ చేయొద్దని చెప్పారు. ఏం చేయాలి? వీళ్ళు మళ్ళీ ఆ కోర్టు ఆర్డర్, అయ్యా ఈయన వచ్చి కొట్టాడయా, వాళ్ళ నాయన కొట్టాడు, కేసు ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, మీరు అడ్డం రావద్దయా అని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఆ స్టే వెకేట్ చేయాలి, అప్పుడు అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అవన్నీ జరిగినాయి. ఆ సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి బీహార్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సునీల్ కుమార్ ఎవరైతే పివి సునీల్ కుమార్ ఉన్నా ఆయన మీద సస్పెన్షన్ని పొడిగిస్తూ ఉన్నారు. ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగటానికి టైం పట్టిన మాట వాస్తవం. ఇంత టైం పట్టినందువల్ల రఘురామకృష్ణరాజుకి చిరాకు పుట్టిన మాట వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా ఈ సునీల్ నాయక్ని అరెస్ట్ చేశారు. సునీల్ కుమార్ ఇంకా రిటైర్ అయిపోతాడు. ఆయన రిటైర్ అయిపోయినా కేసు ఉంటుంది, కేసు కంటిన్యూ అవుతుంది, డౌటే లేదు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటువంటి కేసులు నోటెడ్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుని ముందరికి తీసుకెళ్లారు, చాలా కష్టం మీద ముందరికి తీసుకెళ్లారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసుని ముందరికి తీసుకెళ్లారు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అక్రమ మద్యం కేసు నడుస్తూ ఉన్నది, ఈ లోపల తిరుపతి లడ్డు కేసు వచ్చింది, ఇది నడుస్తూ ఉన్నది. అంటే నేను అనేది ఏంటి అంటే
చట్ట ప్రకారం పనిచేసే ప్రభుత్వం ఉండటం వల్ల ఇంత జాప్యం జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి లాగా వచ్చి అందరినీ లాక్కొచ్చి కొట్టే ప్రభుత్వం అయితే ఇంత జాప్యం జరగదు. కానీ నేననే నా రిక్వెస్ట్ ఏంటి స్టేట్ గవర్నమెంట్కి అంటే ఇంకా వేగవంతం చేయాలి, ఇటువంటి కేసుల్ని వేగవంతం చేయాలి. లేకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే రఘురామకృష్ణరాజు కేసు ఇప్పటివరకు తేలలేదు అంటే ఆయన డిప్యూటీ స్పీకర్ అని కూడా అంటారు. మరి మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు. అందుకని గవర్నమెంట్ కూడా చాలా స్పీడ్గా ముందడుగు వేయాలి. ఇప్పటికే అయితే అతను మామూలుగా నేను ఈ కేసుని ఫాలో అవుతున్న జర్నలిస్ట్గా సునీల్ నాయక్ని అరెస్ట్ చేయటం ఇంత ఈజీగా అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సునీల్ నాయక్కి కోర్టు ప్రొటెక్షన్ ఉంది, సర్వీస్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి అతన్ని అరెస్ట్ చేయటం కష్టం అవుతుంది అనుకున్నాను. అది సాధ్యం కాదేమో అనుకున్నాను. అటువంటిది గుంటూరు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. ఐఎమ్ అప్రిషియేటింగ్ గుంటూరు పోలీస్. అదేవిధంగా మిగిలిన ఈ కేసులోని మిగిలిన అంశాలను కూడా చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ చేసి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకురావాల్సిన అవసరం రాష్ట్ర పోలీసుల మీద ఉన్నది. పోలీసులు ఆ పని చేస్తారు అన్న నమ్మకం నాకు ఈ రోజున కలిగింది. సునీల్ నాయక్ని అరెస్ట్ చేసిన తర్వాత నాకు పోలీసుల మీద నమ్మకం ద్విగుణీకృతం అయింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.